ఫ్రెండ్స్, మన రాజధాని అమరావతిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో దానికి మన సిఆర్డీఏ వారు దాదాపుగా 3 ఎకరాల స్థలం కేటాయించడం జరిగిందండి. ఆ స్థలంలో ప్రస్తుతానికి వీరు కన్స్ట్రక్షన్ వర్క్స్ స్టార్ట్ చేస్తున్నారు. ఈ కన్స్ట్రక్షన్ వర్క్స్ని వరిందరా కన్స్ట్రక్షన్ లిమిటెడ్ వారు టేకప్ చేయడం జరిగిందండి. అందులో భాగంగానే వారు మొత్తం ప్రస్తుతానికి మిషనరీ అవన్నీ డంప్ చేసుకొని తీసుకొచ్చి ఇక్కడ ఇన్స్టాల్ చేసుకొని ఇక్కడ సాయిల్ టెస్ట్ చేస్తారండి. సాయిల్ టెస్ట్ అండ్ లోడింగ్ టెస్ట్ చేస్తారు. ఎందుకంటే ఈ భూమిలో ఎంతవరకు వెయిట్ పడుతుంది ఏంటి, దాని మీద ఎంతవరకు వీటికి నిర్మాణ కార్యక్రమాలు ఏ విధంగా జరపాలనే దానితో దీనికి టెస్టులు చేస్తారండి. టెస్ట్లో ఓకే అయిన తర్వాత నిర్మాణ కార్యక్రమాలు చేస్తారండి. చూడండి, అందులో భాగంగానే ఈ హెవీగా శాండ్ని ఇక్కడ తీసుకొచ్చి డంప్ చేసి ఆ శాండ్ని ఈ బ్యాగుల్లో నింపి ఈ బ్యాగులు క్రేన్ ద్వారా లిఫ్ట్ చేసి ఏదైతే మన టెస్టింగ్ చేసిన ఇది ఐరన్ ఫ్రేమ్లు ఉన్నాయో వాటి మీద ఉంచుతారండి. ఉంచి వాటిని ఒక 2-3 రోజుల వరకు చూసి తర్వాత అవి ఎంతవరకు డెప్త్ని వెళ్ళాయో చూసి దాన్ని బట్టి ఇక్కడ నిర్మాణ కార్యక్రమాలు ఎలా జరపాలో నిర్ణయిస్తారండి. ఇది వాటికి సంబంధించిన కన్స్ట్రక్షన్ సంబంధించిన సైట్ అండి. చూడండి, ఇదంతా ఇది లోడ్ టెస్ట్లకు ఉపయోగించిన ఇదండి. ఇక్కడ మొత్తం ఇక్కడ కొన్ని గడ్డర్స్ వాటిని దింపి అక్కడ దీన్ని సాయిల్ లోడింగ్ ఎలా ఉందో ఏంటో అని టెస్ట్ చేశారు. ఇది ప్రాజెక్ట్ ఆఫీస్ అండి. వరింద్రా కన్స్ట్రక్షన్ సంబంధించిన వాళ్ళ ఆఫీసర్స్ పిఎంలు వాళ్ళు ఉండటానికి అక్కడ ఒక సైట్లో చేశారండి. చూడండి, ఇవన్నీ క్రేన్స్, ఇవన్నీ ఈ శాండ్ బ్యాగుల్ని లిఫ్ట్ చేసి ఈ అక్కడ తీసుకెళ్ళి ఏదైతే అది ఫ్రేమ్ ఉందో ఐరన్ ఫ్రేము వాటి మీద పెట్టి టెస్టులు చేయడానికి ఇన్ని సిద్ధం చేశారండి. చూడండి, ఇక్కడ ఆల్రెడీ కొంచెం డిగ్ చేసి ఇక్కడ కూడా ఏదో టెస్టులు జరిపారు. చూడండి, ఇదంతా దీనికోసం మన సిఆర్డీఏ వారు దాదాపుగా ఈ ఎస్బీఐ బ్యాంక్కి 3 ఎకరాలు స్థలం కేటాయించడం జరిగిందండి. చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఈ క్రేన్లు ఈ శాండ్ బ్యాగ్ని తీసుకెళ్ళి అక్కడ లిఫ్ట్ చేసి అక్కడ పెట్టడం జరిగింది. ఐరన్ ఫ్రేమ్ మీద ఈ వెయిట్ని ఉంచి దాదాపుగా ఒక 2-3 డేస్ ఉంచి వాటిని టెస్ట్ చేస్తారండి. ఈ కన్స్ట్రక్షన్లో ప్రధాన కేంద్రమైన సాయిల్ టెస్ట్, లోడింగ్ టెస్టులని ఈ నిర్మాణ సంస్థ ఆల్రెడీ స్టార్ట్ చేసిందండి. ఈ రాజధాని అమరావతిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం కోసం ఏదైతే 3 ఎకరాలు కేటాయించారో దానికోసం ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు దాదాపుగా 300 కోట్ల రూపాయల వ్యయంతో దీన్ని నిర్మిస్తున్నారండి. ఈ బ్యాంక్ మొత్తం ఒక 2 బేస్మెంట్స్, ఒక గ్రౌండ్ ఫ్లోరు, 14 ఫ్లోర్స్తో ఈ నిర్మాణాన్ని చేపడుతున్నారండి. ఈ నిర్మాణం ఒక డైమండ్ షేప్లో చాలా ఆకర్షణీయంగా ఉంటుందండి. ఈ మొత్తం నిర్మాణాన్ని 5,65,000 ఎస్ఎఫ్టీతో దీని నిర్మాణాన్ని చేపట్టారు. ఇది ఒక డైమండ్ షేప్లో చాలా అద్భుతంగా ఈ డిజైన్ కనిపిస్తుందండి. చూడండి, ఇక్కడ సాయిల్ టెస్ట్, లోడింగ్ టెస్టులు కోసం ఈ ఐరన్ ఫ్రేమ్ మీద ఈ ఐరన్ శాండ్ బ్యాగులు ఉంచారండి. ఈ శాండ్ బ్యాగులు మొత్తం ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టి చాలా హైట్గా హెవీ వెయిట్లో వీటిని టెస్ట్ చేస్తారండి. చూడండి, ఇక్కడ ఆల్రెడీ ఈ ఫ్రేముల మధ్య ఐరన్ ఫ్రేముల పైన ఈ హెవీగా ఈ శాండ్ బ్యాగ్స్ని ఈ క్రేన్ల ద్వారా లిఫ్ట్ చేసి అక్కడ పెట్టి దాదాపు మొత్తం టెస్టులన్నీ చేస్తారు. దాదాపుగా ఒక 2 రోజులు 3 రోజులు అలా ఉంచి ఈ సాయిల్ టెస్ట్ని, ఈ లోడింగ్ టెస్టులు చేస్తారండి. దాని తర్వాత ఇది ఎక్స్వేషన్ స్టార్ట్ చేస్తారు. ఎక్స్వేషన్ స్టార్ట్ చేసి ఐరన్ రీఎన్ఫోర్స్మెంట్ వర్క్లు స్టార్ట్ చేస్తారండి. అక్కడి నుంచి ఫౌండేషన్ వర్క్స్ స్టార్ట్ అవుతాయి. ఇవన్నీ కూడా బ్యాగులు, వాటికి సంబంధించిన శాండ్లు నింపడానికి తెచ్చిన బ్యాగులు అండి. ఇక్కడ ఎక్స్వేషన్ వర్క్స్ కొంచెం స్టార్ట్ చేశారు ఆల్రెడీ. ఇక్కడ డెప్త్ ఆల్రెడీ ఈ లోడింగ్ స్టేట్లో ఆల్రెడీ అయిపోయినాయండి. చూడండి, ఇక్కడ దీనికి సంబంధించిన ఐరన్ రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అన్నీ ఏదైతే ఫైల్స్లో దింపడానికి రెడీ చేసుకుంటున్నారండి. చూడండి, ఐరన్తో ఇక్కడ దానికి సంబంధించిన ఈ కాంట్రాక్టర్ సంబంధించిన కార్మికులు ఈ వర్క్స్ అన్నీ ఆల్రెడీ స్టార్ట్ చేశారు. చూడండి, ఇవి ఏదైతే ఆ ఫైలింగ్ వర్క్ స్టార్ట్ చేస్తారో వాటిలో ఈ ఐరన్ ఫ్రేమ్స్ దింపి అక్కడి నుంచి కన్స్ట్రక్షన్ కాంక్రీటు
పోసి ఇది ఇలాంటి తారాసులు వాటితో కాంక్రీట్ని వాటిలో వేసి వాటిని ఫిల్ చేస్తారండి. కొన్ని ఇలాగా మిషనరీతో ఆల్రెడీ వీళ్ళు పనులకి సిద్ధమైపోయారు. ఇదంతా దానికి సంబంధించిన మిషనరీ అండి. ఇది కాంక్రీట్ మిక్సింగ్ ప్లాంట్లు అవన్నీ ఇవి ఇలా చూడండి అన్నీ ఇలాగ దానికి సంబంధించిన మొత్తం ఐరన్ అవన్నీ కూడా ఆల్రెడీ ఇక్కడ డంప్ చేసుకున్నారు. చూడండి వర్కర్స్ అందరూ వర్క్స్ చేస్తున్నారు. ఈ నిర్మాణానికి సంబంధించిన సాయిల్ టెస్ట్, లోడింగ్ టెస్టులు చేయడానికి దాదాపు 32 మీటర్ల లోతులో ఇవన్నీ టెస్టులు ఆల్రెడీ చేశారండి. దీనికి సంబంధించినవన్నీ వాళ్ళు రివ్యూ చేసుకున్నారు. మొత్తం ఈ భవనానికి సంబంధించి 616 ఫైల్స్ ఉంటాయండి. ఈ సాయిల్ టెస్ట్, లోడింగ్ టెస్టులు అయిపోయిన తర్వాత ఎక్స్కవేషన్ వర్క్ స్టార్ట్ చేసి నిర్మాణాలు స్టార్ట్ చేస్తారు ఇక్కడ తరలించిన సామాగ్రితో. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోలోని ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే దయచేసి మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. జై హింద్, జై అమరావతి.